గాజాలోని ప్రధాన నగరాల్లో ఒకటైనటువంటి రఫా సుమారు 10 లక్షల జనాభా ఉండేటటువంటి సిటీ. లైక్ మన విశాఖపట్నం, విజయవాడ లాంటిది. విశాఖపట్నం అంటే 20 లక్షలు, విజయవాడ అంటే 10 లక్షల మంది ఉండేటువంటి జనాభా తరహా. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ. అలాంటి ప్రదేశంలో హమాస్ తీవ్రవాదులు ఉన్నారన్నటువంటి సాక్ష్యాలను ఇజ్రాయెల్ చూపెడుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ చెప్పింది కాదనడానికి లేకుండా పోయింది. ఆసుపత్రుల కింద తీవ్రవాదులు ఉన్నారంటే నిజమని తేలింది. అట్లాగే ఐక్యరాజ్య సమితి శరణార్థి శిబిరాల కింద ఉన్నారంటే అది తేలింది. అట్లాగే యూనివర్సిటీలు, కళాశాలలు, స్కూళ్ళు అన్నిట్లలో కూడా కిందంతా నడుపుతున్నది హమాస్ తీవ్రవాదులే అంటే ఆధారాలతో సహా నిరూపించింది. కాబట్టి ఇజ్రాయెల్ చెప్తున్నది నిజమే. ఇప్పుడు రఫాలో వాళ్ళందరూ ఉన్నారన్నటువంటి విషయం తేల్చుకుంది. అక్కడ దాడులకు వెళ్తున్నటువంటి దశలో ఈజిప్ట్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే అక్కడ జనాలందరిని అవతలకు తరలించినప్పుడల్లా వాళ్ళంతా ఈజిప్ట్‌కి పోవడానికి రెడీ అవుతున్నారు. ఈజిప్ట్ ఇప్పటికే సుమారు 2, 3 లక్షల మంది పాలస్తీనియన్లకి షెల్టర్ ఇచ్చింది. మిగతా వాళ్ళకి ఇవ్వలేక అది ఆపేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ తరిమేస్తే వాళ్ళందరూ వెళ్ళేది షెల్టర్ కోసం ఈజిప్ట్‌కి. అక్కడికి వెళ్ళినోడు వెనక్కి రాడు. ఎందుకంటే ఇక్కడ దిక్కు దివాణం లేదు. ఈజిప్ట్‌లో అయితే బతికేయి. కానీ అది ఈజిప్ట్‌కి భారం అవుతుంది. అట్లని ఆ ముక్క చెప్పలేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ గనక ఒకవేళ రఫా వైపుకెళ్తే మేము యుద్ధంలోకి దిగుతామంటూ యుద్ధ ట్యాంకులను తీసుకొని బెదిరిస్తోంది ఈజిప్ట్.